ఆసుపత్రి మంచం మీద పడుకున్న సుభద్రమ్మ కోడలు వెళ్తున్న వైపే కన్నార్పకుండా చూసింది. తెల్లని మేనిఛాయ, ఆకుపచ్చ చీర ఆ తెల్లని ఒంటి రంగుకు బాగా నప్పింది. భుజాల దాకా కత్తిరించిన జుట్టుకు ఆకుపచ్చ క్లిప్పు, చేతికి బంగారు గాజు, మధ్య ఆకుపచ్చ మట్టి గాజులు, చేతిలో ఆకుపచ్చ హ్యాండ్ బ్యాగు వనకన్యలా ఉంది కేథరిన్. ఆమె అలా చకచకా నడిచి వెళ్తుంటే ఆ ఆసుపత్రికే పచ్చదనం వచ్చినట్లు అనిపించింది. నిర్లిప్తంగా తనలో తాను నవ్వుకుంది సుభద్రమ్మ. గడిచిన కాలం కళ్ళ ముందు కదిలింది. ఆమెకు, సుభద్రమ్మకు 2 కొడుకులు, 1 కూతురు. ఆమె మామగారు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు విశాఖపట్నం శివార్లలో చవకగా దొరికింది 2500 గజాల స్థలాన్ని కొని పెంకుటిల్లు కట్టారు సుభద్రమ్మగారు. భర్త రామారావు కలెక్టర్ గారు సీసీగా పనిచేసి ఆ స్థలంలో విశాలమైన భవంతిని కట్టారు. అప్పటి ఊరు పెరిగి వీళ్ళు ఇల్లు పట్టణానికి మధ్యలోకి వచ్చింది. భర్త ఎక్కడెక్కడో బదిలీల మీద తిరిగినా ఆమె మాత్రం పిల్లలను చదివిస్తూ ఆ ఇంట్లోనే విశాఖలోనే ఉండిపోయింది. పిల్లలు పెద్ద చదువులు చదివారు. పెద్ద కొడుకు ప్రభాకర్కు, కూతురు సుధారాణికి పెళ్లిళ్ళు అయ్యాయి. అదృష్టవశాత్తు వాళ్ళకి కూడా విశాఖలోనే ఉద్యోగాలు ఉండటం వలన అందరూ ఆ ఇంట్లోనే ఉమ్మడిగా ఉంటున్నారు. చిన్న కొడుకు శేఖర్ MCA చదివి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. పిల్లలు ముగ్గురు విశాఖలోనే స్థిరపడి వాళ్ళ దగ్గరే ఉంటున్నందుకు సుభద్రమ్మ, రామారావు గారు ఎంతో సంతృప్తి. శేఖర్కు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. శేఖర్, నీకు ఎలాంటి అమ్మాయి కావాలిరా? రోజుకొకసారన్నా అడిగి అతన్ని విసిగిస్తుంది సుభద్రమ్మ. నాకు ఇప్పుడే పెళ్లి వద్దు. అతని మాట పూర్తి కాకుండానే అన్నయ్య, ఎవరైనా ప్రేమించావా అంటూ వచ్చింది సుధా. శేఖర్, అలాంటి పిచ్చి పని మాత్రం చెయ్యక. నాకు ప్రేమ దోమ అంటే నచ్చదు. నేను చూసిన అమ్మాయిని చేసుకోవాలి. మనసులో భయంగా ఉన్నా పైకి మాత్రం గంభీరంగా అంది సుభద్రమ్మ. పెళ్లి వద్దంటున్నాడంటే ఒకవేళ నిజంగానే ఎవరినైనా ప్రేమిస్తున్నాడా అనే అనుమానం కలిగింది ఆమెకు. వెంటనే ఆమె అన్న రఘురామయ్యకు ఫోన్ చేసింది. అన్నయ్య, శేఖర్కి మన రమణినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. వచ్చే వారం ఏలూరు వస్తున్నాము అంటూ టూకీగా విషయం చెప్పింది రమణి. సుభద్రమ్మ అన్న రఘురామయ్య కూతురు B.Tech చదివి గేట్ పరీక్షకు తయారవుతుంది. చక్కని చొక్క, నెలను తాకే జడ, పెద్ద పెద్ద కళ్ళు, సన్నజాజి తీగలా ఉంటుంది. ఏలూరు బయలుదేరిన రామారావుకు రైల్లోనే గుండెపోటు వచ్చింది. వెంటనే ప్రథమ చికిత్స చేసి అంబులెన్స్లో విశాఖకు తెచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. 3 రోజులు ICUలో ఉండి ఆయన కన్నుమూశారు. దాంతో రమణిని కోడలుగా చేసుకోవడానికి సుభద్రమ్మ సుముఖత చూపలేదు. అలా సంవత్సర కాలం గడిచిపోయింది. ఇంటి ముందు కారాగిన శబ్దం విని భర్తేమోనని కిటికీలో నుండి బయటకు చూసింది సుధకు. అక్కడి దృశ్యం చూసి నోటమాట రాలేదు. పరుగున వెళ్ళి తల్లి చెవిలో వార్త వేసింది. హడావుడిగా బయటకు వెళ్ళిన సుభద్రమ్మకు శేఖర్తో పాటు ఎర్రటి చీర కట్టుకున్న ఒక అమ్మాయి కారులో నుండి దిగటం కనపడింది. చేతిలో చెయ్యి వేసుకొని నెమ్మదిగా నడిచి వస్తున్న ఆ ఇద్దరిని చూసి ఆమె పూనకం వచ్చిన దానిలా కోపంతో ఊగిపోయింది. అమ్మా, ఈ అమ్మాయి పేరు కేథరిన్. నేను తనను ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకుందామనుకుంటున్నాము సూటిగా చెప్పాడు శేఖర్. నీకు గాని మతిపోయిందా శేఖర్? ఒక క్రైస్తవుల అమ్మాయిని నా ఇంటి కోడలుగా చేసుకుంటానని ఎలా అనుకున్నావు? ఆవేశంతో పెద్దగా అరిచింది. సుధా కేథరిన్ కేసి చూసింది. ఆంగ్లో ఇండియన్ను లాగా ఉంది. పాలనురగలాంటి మేనిఛాయ, భుజాల వరకు కత్తిరించిన జుట్టు, ఎర్రటి జాకెట్టు చీరలో అందంగా ఉంది. ఆ అమ్మాయి ఆ పెద్ద కళ్ళను భయంతో ఇంకా పెద్దవి చేసి చూసింది సుభద్రమ్మను. కేథరిన్, అమ్మా అలా అనవద్దు. కేథరిన్ చాలా మంచి డాక్టర్గా పనిచేస్తుంది. ఆమె తల్లిదండ్రులు కూడా డాక్టర్లే అంటూ బతిమాలాడు శేఖర్. వాళ్ళు లోపలికి రావటానికి ఇష్టం లేదన్నట్లుగా గుమ్మానికి అడ్డంగా నిలబడింది సుభద్రమ్మ. లేదు శేఖర్, నా మనసేమిటో నీకు మొదటి నుండే తెలుసు. అలాంటిది కులం గాని అమ్మాయిని నా కోడలుగా ఏ నాటికి అంగీకరించను. వాళ్ళ ఆచార వ్యవహారాలు నాకు అస్సలు నచ్చవు. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దిగబెట్టి వెంటనే ఇంటికి వచ్చేయి, హుంకరించింది సుభద్రమ్మ. నీళ్లు
నిండిన కళ్ళతో శేఖర్ను చూసింది. కేథరిన్ ఆ చూపులోని బాధను తట్టుకోలేకపోయాడు శేఖర్. అది వీధి అన్న విషయం కూడా మరిచి కేథరిన్ని సున్నితంగా హత్తుకున్నాడు. అది చూసి మూతి 3 వంకర్లు తిప్పింది సుభద్రమ్మ. ఎక్కడికైనా వెళ్ళి కాసేపు కూర్చుందామా? ప్రేమగా అడిగాడు. వద్దు, ఆసుపత్రికి వెళదాము అంది. ఆమె కళ్ళ నుండి నీళ్లు జలజల రాలుతున్నాయి. కేది, నువ్వు అలా బాధపడవద్దు. అమ్మకు కొంచెం కోపం ఎక్కువ. అంతేగాని నేనడిగితే ఏదీ కాదనదు. మన పెళ్ళికి తప్పకుండా ఒప్పుకుంటుంది అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ. టైం అయింది, పేషెంట్లు ఎదురుచూస్తూ ఉంటారు అంది నెమ్మదిగా. సరే పద అంటూ ఆమెను ఆసుపత్రి దగ్గర వదిలి ఇంటికి వెళ్ళాడు. ఏరా, కులం కాని పిల్లను పెళ్లి చేసుకోవటానికి తయారయ్యావా? మీ అన్న నా మాట జవదాటాడా? నేను చూసిన పిల్లను చేసుకొని చక్కగా సంసారం చేసుకోవటం లేదా? కులమంటి కోతిని చేసుకోవాలంటారు అంటూ ఆపకుండా ఉపన్యాసం ఇచ్చింది సుభద్రమ్మ. మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకొని మంచం మీద వాలిపోయాడు శేఖర్. కళ్ళ నిండా నీళ్లతో కేథరిన్ అతని కళ్ళ ముందు కదిలింది. అంతే, అతని ఆలోచనలు ఆమె చుట్టూ తిరిగాయి. 4 సంవత్సరాల క్రితం శేఖర్ హైదరాబాదులో MCAలో చేరాడు. ఉన్నట్టుండి ఒక రాత్రి వేళ కడుపు నొప్పితో మెలకలు తిరుగుతుంటే పక్కనున్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ రాత్రంతా బాధతో మూలుగుతూనే ఉన్నాడు. అలా మగతలోకి జారుకున్న అతనికి మధ్యాహ్నం 2 గంటలకు గానీ మెలకువ రాలేదు. కళ్ళు తెరిచేసరికి ఒక విదేశీ డాక్టరు తన బీపీ చూస్తూ కనపడింది. ఒక దేవతలా అనిపించింది అతనికి ఆమె. ఎలా ఉన్నారు? ఇంగ్లీషు వాళ్ళు తెలుగు మాట్లాడినట్లుంది. బాగానే ఉన్నాను అన్నట్లు తల ఊపి ఏమైంది నాకు అన్నాడు నీరసంగా. ఫుడ్ పాయిజనింగ్కు ఏదో పాడైన ఆహారం తిన్నారు అంది. అప్పుడు గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఉదయం బిస్కెట్లు తిన్నాడు. ఒకవేళ అవి కాలం చెల్లినవి అయ్యుండవచ్చు. అంతలో రాము, ఆకాష్, కిషోర్, జనార్దన్ వచ్చారు. మీ స్నేహితులు మీకు చాలా సహాయం చేశారు. వాళ్లకు థ్యాంక్స్ చెప్పండి అంది డాక్టర్ నవ్వుతూ. థ్యాంక్స్ రా, మనస్ఫూర్తిగా అన్నాడు. 2 రోజులు ఆసుపత్రిలోనే ఉంచారు శేఖర్ని. అక్కడ ఉన్న 2 రోజులు డాక్టర్ కేథరిన్ కోసం అతని కళ్ళు వెతికేవి. ఆమె ఎప్పుడూ అతని దగ్గరే కూర్చోవాలని అనుకునేవాడు. హాస్టల్కు వెళ్ళాలనిపించలేదు. డాక్టర్, మీ ఫోన్ నెంబరు ఇవ్వరా? ఏదైనా సమస్య వస్తే మీకు ఫోన్ చేస్తాను అన్నాడు. అనుమానంగా చూసింది అతను. డాక్టర్ కేథరిన్, మీకు ఎలాంటి సమస్య రాదు. ఒకవేళ వస్తే ఇదిగో ఇది ఆసుపత్రి ఫోన్ నెంబరు, ఇక్కడికి చేయండి అంటూ ఆసుపత్రి నంబర్ ఇచ్చింది. దానితో నిరాశగా హాస్టల్కు చేరుకున్నాడు. ఆ తర్వాత ఆమె మళ్ళీ కనపడలేదు. ఆసుపత్రిలో వాకబు చేస్తే చదువైపోయి వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందని తెలిసింది. అంటే ఆమె ఆఖరు పేషెంటు తనేనన్నమాట. పరీక్షలు దగ్గర పడటంతో లెక్చరర్లు, విద్యార్థులు అంతా బిజీ అయిపోయారు. అనుకున్నట్లుగానే శేఖర్ కాలేజీలో ప్రథమ స్థానంలో నిలిచాడు. కాలేజీ వాళ్ళే అతన్ని లెక్చరర్గా చేరమని కోరారు. అంతకన్నా అదృష్టమా అని వెంటనే చేరిపోయాడు. 2 సంవత్సరాలు గడిచాయి. విశాఖలో కొత్త బ్రాంచ్ పెట్టారు. అందుకని అతన్ని విశాఖకు బదిలీ చేశారు. మరో సంవత్సరం గడిచిపోయింది. కేథరిన్ అప్పుడప్పుడు లీలగా గుర్తుకు వస్తున్నా ఆమె గురించి దాదాపు మర్చిపోయాడు. కానీ విధి బలీయమైనది. వాళ్ళిద్దరికూ బ్రహ్మ దేవుడెప్పుడో ముడివేశాడు. ఒకరోజు కాలేజీ నుండి ఇంటికి వెళుతూ ట్రాఫిక్ లైట్ల దగ్గర ఆగాడు. శేఖర్ గారు బావున్నారా అన్న పలకరింపు విని పక్కకు చూశాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. కారులో కేథరిన్ నవ్వుతూ కనిపించింది. ఆమె విశాఖలో ఏం చేస్తుందో అర్థంకాక అయోమయంగా చూసి, బాగున్నాను, మీరెలా ఉన్నారు తడబడుతూ అడిగాడు. ఇద్దరు ముఖాల్లో ఆనందం వాళ్లకు తెలియకుండానే వెళ్ళి విరిసింది. అంతలో పచ్చలైటు వెలగటంతో వాహనాలను కదల్చక తప్పలేదు. కొన్ని రోజుల తర్వాత స్నేహితులతో కలిసి సినిమాకు వెళ్ళాడు శేఖర్. ఎక్కువ మంది జనం లేరు. కేథరిన్ కూడా తల్లిదండ్రులతో వచ్చింది. శేఖర్ను చూసి వాళ్లకు పరిచయం చేసింది. అలానే తల్లిదండ్రులను అతనికి డాక్టర్లకు సినిమాలకు వచ్చేంత సమయం ఉంటుందా అనుకొని అదే విషయాన్ని అడిగాడు. డాక్టర్ డేవిడ్ అతన్ని సతీమణి పెద్దగా నవ్వి, మాకు కూడా వినోదం అవసరం కదా అన్నారు. సినిమాలు అయిపోయిన తర్వాత ఎప్పుడైనా
శ్రీనగర్ కాలనీకి వస్తే మా ఇంటికి తప్పకుండా రావాలి అంటూ ఆహ్వానించారు శేఖర్ని. వాళ్ళు ఒకరోజు అనుకోకుండా శేఖర్ కేథరిన్లు ఎదురుపడ్డారు. ఇంటికి రమ్మని డాడీ అడిగారు కదా, ఎందుకు రాలేదు? మిమ్మల్ని చూసి చాలా కాలమైంది అంది కేథరిన్ నిష్ఠూరంగా. ఆమె గొంతులో నిరాశ ధ్వనించింది. మీరు పేషెంట్లతో బిజీగా ఉంటారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అంటూ నసిగాడు. నిజానికి ఆమెను చూడాలని అతను ఎప్పుడు ఉవ్విళ్ళూరుతుంటాడు, కానీ ఎందుకో బిడియం. అదేమీ కాదు, మీరు మిమ్మల్ని మరచిపోయారు అంది నవ్వుతూ. ఈసారి తప్పకుండా వస్తాను అన్నాడు. పేషెంట్లతో హడావుడిగా ఉన్న కేథరిన్ ఫోను మోగడంతో హలో అంది విసుగ్గా. బిజీగా ఉన్నట్టున్నారు, మళ్ళీ చేస్తాను అంటుండగానే ఏమిటి సడన్గా నేను గుర్తుకు వచ్చాను అంది నవ్వుతూ. రేపు హాస్టల్లో రాయల్లో కలవటానికి వీలవుతుందా అడిగాడు. ఏమిటి విశేషం గమ్మత్తుగా అడిగింది. అక్కడే చెబుతాను అన్నాడు కొంటెగా. అనుకున్నట్లుగానే ఆ మరుసటి రోజు హోటల్లో కలుసుకున్నారు. లేత గులాబీ రంగు పంజాబీ డ్రెస్సులో నడిచి వస్తున్న గులాబీ పువ్వు లాంటి కేథరిన్ ఆమె అందానికి శేఖర్ కళ్ళు తిప్పుకోలేకపోయాడు. తలుపు దగ్గర నుండే చెయ్యి ఊపుతూ వచ్చి అతని ఎదురుగా కుర్చీలో కూర్చుంది. ఎందుకు పిలిచారు అన్నట్లు ఆమె కళ్ళు ప్రశ్నిస్తున్నాయి. మీరు చాలా అందంగా ఉన్నారు అన్నాడు మృదువుగా. చక్రాల్లాంటి కళ్ళను ఆశ్చర్యంతో పెద్దవి చేసి ఇది చెప్పటానికి నన్ను ఇక్కడికి పిలిచింది అంటూ కిలకిలా నవ్వింది. అలా నవ్వినప్పుడు ఆమె బుగ్గలు ఆపిలు పండుల్లా ఎర్రగా కనిపించాయి అతనికి. ఈరోజు నా పుట్టినరోజు అన్నాడు సిగ్గుపడుతూ. ఇలాంటిదేదో ఊహించాను అంటూ బ్యాగ్లో నుంచి మెన్స్ పేపర్ సీసా ఇచ్చి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అంటూ అతని చేతిని సుతారంగా నొక్కింది. థ్యాంక్ యూ అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అలా ఎంతసేపు కూర్చొని మాట్లాడుకున్నారో వాళ్ళకే తెలీదు. అప్పటి నుండి తరచుగా కలుసుకోవటం, మాట్లాడుకోవటం, వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారింది. అన్నయ్య భోజనానికి రారా అన్న సుధా పిలుపుతో శేఖర్ ఆలోచనలకు అంతరాయం కలిగింది. వస్తున్నాను అంటూ చల్లని నీటితో మొహం కడుక్కొని కిందకి వెళ్ళాడు. శేఖర్ రేపు నా స్నేహితురాలు సరోజిని చిన్న కూతురు నళినిని చూడటానికి వెళ్ళాలి, కాలేజీ నుండి త్వరగా రా అంది తల్లిని విసుగ్గా చూసి. అమ్మ నువ్వేమన్నా చెప్పు, కేథరిని తప్ప నేను వేరొకరిని పెళ్లి చేసుకోను అన్నాడు దృఢ సంకల్పంతో. ఆ అమ్మాయిని చేసుకొని ఇంటికి తెస్తే మా ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఇంట్లో ఉంటాము, ఆలోచించుకో. ఆమె గొంతులో అదే పట్టుదల వినిపించింది. భోజనం చేస్తున్న అందరూ ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. అమ్మ నా నిర్ణయంలో మార్పు లేదు. ఎవరో ఒకరు ఉండాలంటే ఈ ఇల్లు నీది కనుక నేనే బయటకు వెళ్తాను. అలా అంటున్నప్పుడు అతని గొంతు వణికింది. అన్నయ్య అమ్మ మాట విను బతిమాలింది సుధా. శేఖర్ అమ్మ నీ మంచి కోరేదే కదా చెబుతుంది అనునయించబోయాడు. అతన్ని అన్న ప్రభాకర్ నన్ను క్షమించండి, కేథరిన్ చాలా మంచిది. అలాంటి మంచి అమ్మాయిని కేవలం కులం వేరని మనలో చేర్చుకోకపోవటం హాస్యాస్పదం అంటూ కంచంలోనే చెయ్యి కడిగేసి విసురుగా లేచి వెళ్ళిపోయాడు శేఖర్. అందరూ అవాక్కయ్యి అతను వెళ్ళిన వైపు చూస్తుండిపోయారు. ఆ మరునాడు కేథరిన్ ఇంటికి వెళ్ళాడు శేఖర్. డాక్టర్ డేవిడ్, డాక్టర్ సోనిక టీవీ చూస్తున్నారు. అంకుల్ నేను కేథరిన్ని పెళ్లి చేసుకోవడానికి మా అమ్మ ఒప్పుకోవడం లేదు. చాలా నచ్చ చెప్పాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను కేథరిని పెళ్లి చేసుకుంటాను. ఆమెను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని కేథరిని చూస్తూ చెప్పాడు. అతని కళ్ళల్లో ఆమె పట్ల ఆరాధన వాళ్ళిద్దరూ గమనించారు. శేఖర్ అంత సూటిగా అడిగేసరికి ఏమి చెప్పాలో ఆ నిమిషాలు పాలుపోలేదు డాక్టర్ డేవిడ్కి. శేఖర్ నువ్వు అంటే మాకు ఇష్టమే. నేను డేవిడ్ మీ పెళ్లి విషయం మాట్లాడుకున్నాము. మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ మీ అమ్మ మనసు కష్టపెట్టడం మంచిది కాదంటావా అడిగింది డాక్టర్ సోనిక బాధగా. ఆంటీ నేను కేథీని వదులుకోలేను. అదే మాట మళ్ళీ అన్నాడు. సరే మేము కూడా మీ అమ్మగారితో మాట్లాడి ఆమె మాట పూర్తి కాకుండానే మీరు అవమానించబడతారు. మా అమ్మ ఒప్పుకోదు అన్నాడు శేఖర్. అయినా ప్రయత్నిద్దాము డాక్టర్ డేవిడ్ కలగజేసుకున్నారు.
అనుకున్నట్టుగానే మంచి రోజు చూసుకొని తెలిసిన స్నేహితుడు సుబ్రహ్మణ్యంను తీసుకొని శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. డాక్టర్ డేవిడ్, డాక్టర్ సోనికలను చూసి సుభద్రమ్మ ముఖం కందగడ్డలా మారింది. ఆమె కోపాన్ని గమనించి సుధా ఆమెను లోపలికి తీసుకువెళ్ళింది. సుబ్రహ్మణ్యం, శేఖర్ అన్న వదినని బావలతో అన్ని విషయాలు మాట్లాడారు. వాళ్ళు కూడా తల్లిని సమర్థించారు. కొంతసేపటికి సుభద్రమ్మ బయటికి వచ్చి, మా అబ్బాయి మీ అమ్మాయిని చేసుకోవటం నాకు ససేమిరా ఇష్టం లేదు. ఈ పెళ్లి చేసుకుంటే వాడు మమ్మల్ని మర్చిపోవాల్సిందే. ఆమె గొంతులో దుఃఖంతో చేరపోయింది. మరి మేము ఈ పెళ్లి జరిపిస్తే మీకు అభ్యంతరము లేదు కదా? చాలా సౌమ్యంగా అడిగారు డాక్టర్ డేవిడ్. వాడే మాకు వద్దనుకున్నప్పుడు వాడు ఏమి చేసుకున్నా మాకు అనవసరం. కటువైన సమాధానం. నెల రోజుల్లో రిజిస్టర్ ఆఫీసులో శేఖర్ కేథరిన్ల పెళ్లి జరిగింది. అంగరంగ వైభవంగా రిసెప్షన్ ఇచ్చారు డాక్టర్ దంపతులు. ఆ తర్వాత ఎంత బతిమాలినా వినకుండా వేరే ఇల్లు అద్దెకి తీసుకొని అందులోకి మారారు శేఖర్, కేదలు. ముచ్చటగా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. వీళ్ళ విషయాలు ఎలాగో ఒకలాగా సుభద్రమ్మకు చేరుతూనే ఉన్నాయి. శేఖర్, మీ అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగాలేదు. వెంటనే రా. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఒక్కతే బాధపడుతుంది. పక్కింటి ప్రసాద్ ఒకరోజు తెల్లవారుజామునే ఫోన్ చేశాడు. క్షణాల్లో ఇంటి ముందు వాలారు శేఖర్, కేదలీలు. అపస్మారక స్థితిలో ఉన్న తల్లి ఆసుపత్రిలో చేర్చారు. ఒక డాక్టర్ గారు పేషెంట్కు సేవ చేయటం కేదీ బాధ్యత. కానీ కంటి మీద కునుకు లేకుండా అత్తగారి దగ్గరే ఉండి అన్నీ తానే చూసుకుంది. 2 రోజుల తర్వాత కళ్ళు తెరిచిన సుభద్రమ్మ శేఖర్, కేదీలను చూసి ప్రక్కకు తిరిగింది, పడుకుంది. వాళ్ళిద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. అమ్మా, మా మీద ఇంకా కోపం పోలేదా? ఇప్పుడు నువ్వు పేషెంటువు, కేదీ ఒక డాక్టరు మాత్రమే అన్నాడు. నువ్వు వేరే ఆసుపత్రిలో చేర్చండి, నాకు ఇక్కడ ఉండాలని లేదు అంది అటు తిరిగే. నిన్ను ఇప్పుడు కదల్చకూడదు. కొంచెం కుదుటపడిన తర్వాత నీ ఇష్ట ప్రకారమే చేస్తాము అన్నాడు మృదువుగా, ఆమె నుదుటి మీద ముంగురులను సవరిస్తూ. అప్పటి వరకు ఒగ్గబట్టిన దుఃఖం ఒక్కసారిగా పెళ్ళుబిక్కి సుభద్రమ్మకు అంటి. మీరిలా ఏడవకూడదు. ఆమె మాట పూర్తి కాకుండానే, అమ్మాయి, నన్ను ఆంటీ గింటీ అని పిలవద్దు అంది విసురుగా. మాట్లాడవద్దు అంటూ కళ్ళతోనే సైగ చేశాడు శేఖర్. వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంది. ఆమె నోరు తెరవడం. జ్వరం చూడాలి. థర్మోమీటర్ ఆమె నోట్లో పెట్టబోయింది. అమ్మాయి, నువ్వెందుకు చేయటం? నర్సులు పంపించు అయిష్టంగా అంది సుభద్రమ్మ. నేను ఇక్కడ డాక్టర్ను, నేనే పని చేయాలో నాకు తెలుసు. ఇలా మీరు ప్రతిదానికి మొండికేస్తే ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అంది కేదీ సీరియస్గా. ఇంజెక్షన్ అంటే తల్లికి భయమని చెప్పాడు శేఖర్. అంతే, మరో మాట మాట్లాడకుండా నోరు తెరిచి. సుభద్రమ్మ, అమ్మాయి రేపు నిన్ను డిశ్చార్జ్ చేస్తారట. కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు. ఎంతో ఆప్యాయంగా అడుగుతున్న కొడుకును అంతే ప్రేమతో చూసింది సుభద్రమ్మ. అటుగా కేదీ రావటం గమనించి, వద్దులే శేఖర్, నేను మా ఇంటికి వెళతాను అంది. అమ్మ, నా ఇల్లు నీ ఇల్లు కాదా? అభ్యంతరించాడు. అదేమీ కాదులేండి, మన ఇంట్లో నేనుంటాను కదా అంది కేదీ. కోడలి గొంతు చేరబోవటం గమనించి కిస్మన్ లేదు సుభద్రమ్మ. నెల రోజులు శేఖర్ ఇంట్లోనే ఉండిపోయింది. ఆమె కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆమెను వాళ్ళ ప్రభాకర్ గాని సుధ గాని తల్లిని చూడటానికి రాలేదు. అసలు ఏం జరిగిందో అడగాలని ఉన్న తల్లి బాధపడుతుందని అడగలేకపోయాడు. శేఖర్ ఒకరోజు దిగులుగా కూర్చున్న తల్లితో, ఏమ్మా, ఏమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా అంటూ ఆమె ప్రక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. శేఖర్, నీకు ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. అన్నయ్య, సుధ, అమ్మ, నువ్వు ఈ పరిస్థితుల్లో అలాంటివి ఏమీ ఆలోచించవద్దు అంటూ ఆమెను వారించాడు. లేదు, నన్ను చెప్పని, నా మనసు తేలికపడుతుంది. ఇంటిని, మన ఊరిలో ఉన్న పొలాన్ని వాళ్ళిద్దరి పేరు రాయమని నన్ను రోజు సతాయించేవాళ్ళు. ప్రభాకర్ సోదరులు నేను నీ విషయం అడిగితే ఇల్లు వదిలి వెళ్ళిన వాడికి ఆస్తిలో భాగం ఎందుకే వాళ్ళని గొడవ పెట్టుకున్నారు. సుధ భర్త కూడా నన్ను అనరాని మాటలు అన్నాడు. మాట చెప్పేటప్పుడు ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. చివరకు విసిగిపోయి వాళ్ళను ఇల్లు వదిలి వెళ్ళిపోమన్నాను. ఆ ఇల్లు కట్టించింది
తమ తాత తండ్రి కనుక అక్కడ ఉండే హక్కు తమకు ఉందని వాదించేవాళ్ళు. ఈ గొడవతో నాకు రోజు తలనొప్పి వచ్చేది. డాక్టరు మెదడులో కొన్ని నరాలు బలహీనంగా ఉన్నాయని, విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరమని, లేకుంటే నరాలు చిట్లిపోతాయని చెప్పారు. అది విన్నప్పటి నుండి సుధ వాళ్ళు నన్ను మరీ వేధించడం మొదలుపెట్టారు అని ఊపిరి తీసుకోకుండా టానికి ఆగింది. ఆ రోజు మరి వాళ్ళు ఏం పథకం వేసుకున్నారో. గొడవలో భాగంగా సుధ భర్త నన్ను నెట్టేసరికి నేను పెద్దగా అరుస్తూ కింద పడిపోయాను. ఆ తర్వాత ఆసుపత్రిలోనే కళ్ళు తెరిచాను. వివరంగా చెప్పింది. మరి అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏమో నాకు తెలీదు అంది నిర్లిప్తంగా. 2 నెలలు గడిచాయి. సుభద్రమ్మ పూర్తిగా కోలుకుంది. ఇంటికి వెళ్ళాలనిపిస్తున్నా అవసరం దాటిన వెంటనే వెళ్ళిపోతానంటే కొడుకు కోడలు అనుకుంటారేమోనని సంశయించి ఆమె ఒకవైపు వెళ్ళాలని కూడా లేదు. ఆమెను వాళ్ళు అంత జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇల్లు వదిలి బయటికి వెళ్ళిన ప్రభాకర్ సుధలకు కుటుంబాలు నానా కష్టాలు పడ్డారు. సొంత ఇంట్లో కొండంత తల్లి అండ ఉన్న వాళ్ళు ఒంటరిగా అద్దె ఇళ్లలో ఇమడలేకపోయారు. ప్రతి విషయంలోనూ పిల్లలు కూడా నానమ్మ కావాలంటూ గొడవ చేశారు. దానితో వాళ్ళను సమర్థించలేక అల్లాడిపోయారు. సుధ కూడా ప్రతి విషయంలోనూ తల్లి తనకు ఎంత సాయంగా ఉండేదో తలుచుకొని కూలిపోయేది. ఇక తల్లిని వదిలి ఉండటం కష్టమని ఎలాగైనా ఆమె వద్దకు చేరాలని తహతహలాడారు. వాళ్ళ తమ్ముడు ఇంట్లో తల్లి ఉందని తెలిసి తల్లిని కలవటానికి ఒప్పించమని అర్థించారు. ప్రభాకర్ సుధలు శేఖర్ని ఒకరోజు సాయంత్రం శేఖర్ సంతోషంతో అరుచుకుంటూ వచ్చాడు. అమ్మ ఎవరొచ్చారో చూడు. ఎవరైనా ఉంటారా? కళ్ళు విప్పార్చుకొని చూస్తున్న ఆమెకు ప్రభాకర్, అతని భార్య సుధ, ఆమె భర్త కనపడ్డారు. అమ్మ, తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు. ఆమె కాళ్లపై పడి వెక్కెక్కి ఏడుస్తున్నారు. వాళ్ళు చూసి ఆమె కూడా ఏడుపు ఆపుకోలేకపోయింది. పశ్చాత్తాపం వాళ్ళ ముఖాల్లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. తల్లి హృదయం కదా, పిల్లల తప్పులను ఇట్టే మర్చిపోగలదు. అమ్మ, మన ఇంటికి వెళ్దాం రామ్మ అంది సుధ నీళ్లు నిండిన కళ్ళతో. అమ్మ, మేము చేసిన తప్పు మాకు తెలిసి వచ్చింది. పద ఇంటికి వెళ్దాము. ఇప్పటికే శేఖర్ని చాలా ఇబ్బంది పెట్టాము అంటున్న ప్రభాకర్తో, అదేమిటి అన్నయ్య, అమ్మ మా ఇంట్లో ఉంటే మాకు ఇబ్బందా? ఇంకొన్ని రోజులు అమ్మ మాతోనే ఉంటుంది అన్నాడు శేఖర్. లేదు శేఖర్, నా ఉద్దేశం అది కాదు. మీ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తూ అమ్మని చూసుకోవడం కష్టం కదా, అందుకని అలా అన్నాను అన్నాడు తప్పు చేసిన వాడిలా. శేఖర్ నవ్వు కూడా మాతో వచ్చిన మన ఇంటిలో ఉండవచ్చు కదా ప్రేమతో అడిగింది సుభద్రమ్మ. లేదమ్మా, ఈ ఇల్లు కేది ఆసుపత్రికి, నా కాలేజీకి కూడా దగ్గర, చాలా సౌకర్యంగా ఉంటుంది. అది కాక మేము కట్టించుకున్న ఇల్లు కూడా ఇక్కడకు దగ్గర. నా కాలేజీ అయిన తర్వాత కొంతసేపు అక్కడికి వెళ్ళి ఆ పనులు కూడా చూసుకుంటాను. గృహప్రవేశం రోజున